హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజ్. ఇది నా ఛానల్. పోర్చుగల్లో సండే మార్కెట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఆల్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ, కూరగాయల మార్కెట్, అలాగే సామాన్లు ఏమైనా కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజ్. ఇది నా ఛానల్. పోర్చుగల్లో సండే మార్కెట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఆల్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ, కూరగాయల మార్కెట్, అలాగే సామాన్లు ఏమైనా కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఇది సండే మార్కెట్. ఇది ఇక్కడ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ షాంపులు, సబ్బులు అన్ని ప్రతి ఒక్కటి, దువ్వెనలు, పేస్ట్లు, అన్ని క్రీమ్లు సంబంధించి బ్యాటరీలు, సబ్బులు, మొబైల్ బ్యాటరీలు. వంట సామాన్లు ఇవన్నీ మొత్తం ఇక్కడ మొత్తం బ్రాండ్లకు సంబంధించిన బ్యాగులు. ఇక్కడ సేమ్ మన ఇండియా లెక్కన అందరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా సేమ్ ఓలా బ్రాండ్కి సంబంధించింది అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అన్ని బ్రాండ్స్ సంబంధించిన అన్ని మంచి మంచి దొరుకుతాయి. ఇక్కడ షార్ట్లు ప్రతి ఒక్కటి, సెంటు బాటిళ్ళు, డ్రెస్సులు, ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి. కర్టన్స్, మెత్తలు, పిల్లోలు, లేడీకి సంబంధించినవి. షూస్, చెప్పులు, నైక్ క్యాప్లు, బ్రాస్లెట్లు, చైన్స్. చూశారు కదా ఇక్కడ ఎలా కొడుతుండ్రు. ఓలా బ్రాండ్ సంబంధించిన వాళ్ళు, ఓలా షాక్ సంబంధించిన వాళ్ళు తక్కువ ధర ఉంటే ఎవరే దొరుకుతారు అన్నట్టు. ఇక్కడ పార్సలు ఇవే ఇక్కడ ముసలోళ్ళు యూజ్ చేసేటివి ఎక్కువ. ఎలా అంటే సామాన్లు ఏమైనా తీసుకుపోవడానికి యూజ్ చేస్తారు. ఇవాళ అలా తీసుకుపోతారు కదా, ఎక్కువ శ్రమ లేకుండా తీసుకుపోవడానికి అన్నట్టు, బ్యాగులలో మయకుండా. ఇవన్నీ పర్సులు, బెల్ట్లు, మొత్తం బ్యాగులకు సంబంధించింది మొత్తం. ఈ షూలు బ్రాండ్కి సంబంధించిన బ్యాగులు. షూస్ ఇది ఇప్పుడే సామాన్లు ఇప్పుడే జరుగుతారు. కొత్త కొత్త డ్రెస్సులు, జీన్స్కి సంబంధించినవి మొత్తం. ఇక్కడ చెట్లను కూడా అమ్ముతారు, చెట్లను, పువ్వులను, అన్నీ షోకేస్ సంబంధించిన చెట్లు అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. గులాబీ, మందార చెట్టు, షోకేస్ చెట్లు, ఫుడ్ చెట్లు కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ సంబంధించినవి. గ్లౌజులు, అన్నీగా ఇంటికి సంబంధించిన సామాన్లకు సంబంధించి. బెల్ట్ ఇక్కడ 15 యూరోలు, 5 యూరోలు ఇలా ఫిక్స్ చేసిన రేట్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా ఫిక్స్ చేసి ఇలా దీనికి లేబుల్ అచ్చు పెడతారు అన్నట్టు. ఇలా ఇచ్చినట్టు 2.25 అన్నట్టు. ఇది
Quando tu vês coisas para aqui não tem. వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ ఈ దుకాణం మొత్తం అదన్నట్టు. గంజులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. గ్రిల్లింగ్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి. జ్యువెలరీస్ అన్నట్టు. ఆడుతుంది ఇక్కడ వాళ్ళకి సంబంధించినవి. పోర్చుగల్లో వరుతున్నారు, మన ఇండియాలో వరుతాం కదా 5-10 5-10 5-10 అనుకుంటా. సేమ్ అలా అన్నట్టు ఇక్కడ కూడా. ఇవన్నీ బ్రాండ్కి సంబంధించినవి మొత్తం. రీసెంట్లీ ఇవన్నీ మొత్తం. ఈ లేడీకి సంబంధించిన లైనర్స్ అవి ఇవి. ఈ మొత్తం స్పోర్ట్స్ సంబంధించినవి. ఇలా తీసుకోపోతారు ముసలి ఎక్కువ శాతం. ఇవన్నీ లేడీస్కి సంబంధించిన చెప్పుల షాపులు ఇవన్నీ. లేడీకి సంబంధించిన డ్రాయర్లు సంబంధించిన ఆల్ మిక్స్ అన్నట్టు. ఇక లేరు కూడా. ఇక్కడ మన హనుమాన్ కూడా కనబడుతుంది ఇక్కడ. వావ్ గ్రేట్. హనుమాన్కి సంబంధించింది కూడా ఉంది. జై శ్రీ హనుమాన్. వావ్. నెక్స్ట్ మొత్తం ఫ్రూట్స్ సంబంధించింది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సంబంధించింది మొత్తం ఇక్కడ ఈ మార్కెట్ మొత్తం. నెక్స్ట్ వచ్చేదానికి ఇదే మొత్తం. €1.30 కేజీ కట్ట €1.30, 80 cents, €3. ఉల్లిగడ్డ 1.10. ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నట్టు. ఇది మొత్తం వైన్స్, వైట్ వైన్ అన్నట్టు మొత్తం సంబంధించినవి మొత్తం. బీన్స్ ఇవన్నీ మొత్తం. మనకి ఇష్టమైనది వైన్. వైన్ రెడ్ ప్రతి ఒక్కటి ఇక్కడ. ఏదో కాఫీకి సంబంధించినవి మొత్తం. ఒక్కో రేట్ అన్నట్టు ఇలా రాసి పెట్టిస్తా అన్నట్టు. €6.50 అన్నట్టు, €15 అన్నట్టు దీనికి ఈ బాటిల్కి. ఇలా అన్నట్టు ఒక్కో దానికి ఒక్కో రేటు పెట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచుతారు వీళ్ళు. అది మనం చూసుకొని ఆ రేటు బట్టి మనకి ఇష్టమైతే తీసుకోవడానికి. ఇది మొత్తం మన ఇండియాకి సంబంధించింది. మొత్తం మన ఇండియా వాళ్ళు పెట్టేది పంజాబ్.
మిర్చి సంబంధించిన అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి. పంజాబ్ వాళ్ళు ఇక్కడ నడిపించేది మొత్తం షాప్ మొత్తం. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నట్టు, ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరకడానికి అన్నట్టు. డ్రై ఫ్రూట్స్ మన ఆలివ్స్ సంబంధించింది, ఆలివ్స్ కానీ. నెక్స్ట్ పాట్ బ్రెడ్స్. ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు తినేదంటే ఎక్కువ మెయిన్ బ్రెడ్డే యూరోప్లో. ఇక్కడ కూడా సేమ్ అలాగనే బిస్కెట్స్ ఇవన్నీ అన్నీ డస్ట్ పడకుండా మొత్తం కప్పి పెట్టించారు, అన్నీ ప్యాకింగ్ చేసి. ప్యాకింగ్ ఉంటుంది అన్నట్టు, దీనికి ఒక రేట్ ఉంటుంది అన్నట్టు, దీనికి ఒక రేట్ ఉంటుంది అలా అన్నట్టు. వాళ్ళు ఒక ఫిక్స్ చేసి ఉంచుతారు అన్నట్టు రేటు. అది మనం యూజ్ చేసుకోవాలి, అంటే చూసుకొని మనకు అవసరం ఉంటే తీసుకోవాలి ఆ రేటుకి, లేదంటే లేదు. ఇది మొత్తం ఎగ్స్ అన్నట్టు, ఇది ఈ స్టోర్ మొత్తం రష్ ఉంది ఇప్పుడు ఫుల్. 1 ఎగ్స్ అన్నట్టు, ఇది బ్రౌన్ ఎగ్స్ అన్నట్టు మొత్తం. ఇది మొత్తం ఫుడ్కి సంబంధించింది మొత్తం, ఎగ్స్ మొత్తం. ఏదో మార్కెట్ మినిమం 1 కిలోమీటర్న్నర ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గర. ఈ మార్కెట్ ఏదో మార్కెట్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నట్టు, ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్కటి. ఇక్కడ మనకు ఒకసారి వచ్చినామంటే మొత్తం వారానికి తగ్గట్టు నెలకు తగ్గట్టు తీసుకుపోవచ్చు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, దొరకందంటే ఏ వస్తువు లేదు ఇక్కడ. వీళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించిన ఎక్కువ దొరికాయి కానీ ఇవన్నీ ఒక ఫిక్స్ రేట్ పెట్టి ప్యాక్ చేసి ఉంచారు అన్నట్టు. యాక్చువల్గా డైరెక్ట్ తీసుకుంటారు, ప్యాక్ చేస్తుండే అక్కడ. వాటిని వెయిట్ చూసి దానికి ఒక రేట్ పెట్టి అక్కడ ప్యాక్ చేసి ఉంచుతారు అన్నట్టు. ఇవన్నీ ఆలివ్స్ అన్నట్టు, ఆలివ్ ఆయిల్ అంటాం కదా ఏమన్నట్టు, ఇవి ఆలివ్స్. పల్లీలు, ఇవి మన నట్స్, ఇవి కాసూ నట్స్. ఇవన్నీ ఇక మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నట్టు. ఇవి గసగసాలు ఎక్కడ ఉన్నాయి, సియా సీడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. ఇవన్నీ బీన్స్ సంబంధించినవి మొత్తం. ఎగ్స్ ఇవి. ఇవన్నీ మ్యాంగోస్, మన పంజాబ్ అతనే. ఇవి 2,72. ఇక్కడ మ్యాక్సిమం సగం మంది ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. మ్యాక్సిమం పోర్చుగల్ అంటేనే మొత్తం పంజాబ్ వాళ్ళే, ఇక్కడ అలా కనబడతారు. ఇక్కడ మొత్తం మేరీ మాతలే, చర్చికి సంబంధించిన మొత్తం అన్నవి మొత్తం. స్టాచ్యూస్ అన్నీ మొత్తం మేరీ మాతకు సంబంధించిన అన్నీ. జీసస్ మేరీ మాతకు విన్నారు కదా. ఏమన్నా గంజులు, ఇవి లిక్విడ్ ఏంటిది బట్టలకు యూజ్ చేసేవి లిక్విడ్, ఇవి వాష్ చేసుకునేవి బౌళ్ళు. చాలా బాగున్నాయి.
డెకరేషన్ సామాన్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. 3 horas e meia, menina, anda cabelo cheio, você 3 horas e meia. Ô, menina, 3 horas e meia. ఇవన్నీ బ్యాగులు ఇవన్నీ 3 horas e meia, 3 horas e meia. A saia, a saia, a saia. Menina, saia, você 3 horas e meia. చూసారు కదా, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అన్నట్టు ఈ లెక్క. పోనీ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి మొత్తం నా లెక్క అన్నట్టు అన్నీ మన మొబైల్ ఛార్జర్లు, హెడ్ ఫోన్స్ 3 horas e relógio. అన్నికి సంబంధించినవి, ఛార్జర్లు అవి సంబంధించినవి, ల్యాప్టాప్ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్నవి. ఈ గడియారాలు మొత్తం ఎలా వేసారో చూసారు. హెడ్ ఫోన్స్, ఇవి బ్లూటూత్. ఇవన్నీ బ్యాగులు అటు సైడ్, ఇటు సైడ్ ఇవన్నీ సాక్సులు. ఇవి Agora é valor, né, filha? అన్ని లేడీకి సంబంధించిన ఇవన్నీ మొత్తం. హెడ్ ఫోన్స్ అన్ని చాలా. Ela não era que, olha, deixou no ano passado, não deixou. ఇవన్నీ మా ఇంటికాడ జాతరకు పెడతారు చూడు, సేమ్ అలా అన్నట్టు. మొత్తం అన్నీ ఆల్రౌండర్ అన్నట్టు మొత్తం సంబంధించినవి. ఇంటికి సంబంధించి మన పంజాబ్ అతనే. టోపీలు, పర్సులు, ఇవన్నీ స్పోర్ట్స్ షూస్ అన్నింటిగా స్పోర్ట్స్ సంబంధించినవి. లేడీస్ స్టైల్ కొత్తగా వాడేవి. కౌంటర్లు, సోదులు, దారాలు. Hoje é qualidade de festa. ఇవన్నీ ప్లేట్లు, మొత్తం ప్లేట్లకు సంబంధించినవి. మీకు రేట్ కూడా పెట్టలేదు. రేట్ వీళ్ళే చెప్తారు అనుకుంటా నాకు చేతి. నల్లోళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు ఇక్కడ. నైజీరియా సంబంధించిన వాళ్ళు, గానా అటు సైడ్ మొత్తం ఆఫ్రికా సంబంధించిన వాళ్ళందరూ. రేడియోలు ఇవన్నీ మొత్తం. మన వాక్మెన్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఎక్కువ రేడియో యూజ్ చేస్తారు. ఇక్కడ ఏది యూజ్ చేయాలన్నా ఎక్కువ ఇక్కడ స్ప్రెడ్ అయ్యేదంటే ఎక్కువ మా రేడియోతో, ఎఫ్ఎం తోటి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అదే వింటారు. ఇక్కడ మూవీస్, టీవీలు అవి తక్కువ. న్యూస్ ఎలాగైనా ఎప్పుడైనా అని ఎక్కువ చూస్తారు ఇక్కడ. ఇవేమో బట్టలకు సంబంధించినవి మొత్తం కుట్టుకోవడానికి. ఇది లేడీస్ కంటే ఎక్కువ ఎరుక వీటి గురించి. Marca de multimarca! Comprem tudo! Paguem tudo! ఇక్కడ ఒక అతను పెట్టిండి. ఇక్కడ మొత్తం ఆర్మీకి సంబంధించినవి మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ టోపీల కానుంచి వెళ్ళి, బెల్ట్ల కానుంచి వెళ్ళి, దానికి సంబంధించిన మాస్కులు అవి ఇవి ప్రతి ఒక్కటి, బ్యాడ్జీలు
ఇవన్నీ మెడల్స్ ఇవన్నీ షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ బెల్ట్లు ప్రతి ఒక్కటి జాకెట్లు మొత్తం ఆర్మీకి సంబంధించిన అన్నట్టు మొత్తం అలాంటివి Tinha isso, da Marinha, de armada no braço, no filho dele. బాగున్నాయి డ్రెస్ బట్టలు బ్యాగులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పట్లో యూజ్ చేసినాయి అన్నట్టు ఇవి అలాంటి మోడల్ బటన్స్ కత్తులు కత్తులు కూడా ఉన్నాయి వెరైటీగా డిజైన్ లెక్క కొత్త ఉన్నాయి ఇవన్నీ పర్సులు అన్నట్టు మ్యాగజైన్ పెట్టుకునేవి అలాంటివి అన్నట్టు యూజ్ చేసినాయి అప్పట్లో ఇవన్నీ టోపీలు ఇవి కీ చైన్స్ Veja lá, se quiser que eu procure algum tamanho, amigo. Tem que ser um pouco justo, que isso tem que dar a cabeça, ou senão olhos, um para os lados andas tipo à procura do Panamá. Está fixe. Olha se for, não ఇది మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఎండ్ అయింది ఇంకో సైడ్ ఉంది అటు సైడు అవతల సైడ్ కూడా ఉంది అటు కూడా 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పడుతుంది మొత్తం సేమ్ ప్యాటర్న్ అన్ని షాపులు సేమ్ ఉంటాయి అలాగే ఇంటికి సంబంధించిన సామాన్లు మొత్తం నట్లు బోర్డులు అవి స్టార్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి అటు సైడ్ ఇక్కడ కోట్లు కూడా దొరుకుతాయి సంబంధించిన కోట్లు వేసుకోవడానికి డ్రెస్సెస్ జాబ్కి సంబంధించిన కోట్లు ఉంటాయి కదా వేసుకోవాల్సింది మ్యారేజ్ అలాంటివి కూడా ఇక్కడ మొత్తం దొరుకుతాయి పాయింట్లు కుర్తాలు షూట్స్ ఇవన్నీ షూట్లు ఇవన్నీ మొత్తం ప్యాటర్న్ మొత్తం Que vem na internet. ఇక్కడ నుండి ఇక ఫుడ్ స్టార్ట్ ఇక మంచి బ్రెడ్కి సంబంధించింది ఒక పీస్కి 0.25 సెంట్స్ అన్నట్టు అంటే మనకు పైసలు అంటాం కదా సేమ్ అట్లా అన్నట్టు ₹50 అన్నట్టు ఇక్కడ 1.80 1.50 సెంట్స్ అట్లా అన్నట్టు ఇక్కడ మనక్కడ 50 పైసలు అవన్నీ పోయినాయి కానీ ఇక్కడ యూజ్ చేస్తారు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ అవే ఉంటాయి ఇక్కడ చిల్లరనే ఎక్కువ ఇక్కడ ఫుడ్కి సంబంధించింది ఇది మొత్తం అంతా మొత్తం చీజ్ సంబంధించిన అన్ని మొత్తం కుకింగ్ ఎండిపెట్టిన చేపలు ఇవన్నీ కందులు పెసరపప్పు లెక్క అన్నట్టు ఇవి కూడా ఫుడ్కి సంబంధించిన స్టోరేజ్
కూడా ఓపెన్ చేశారు కొత్త ఇప్పుడే చీజ్ అది. ఇక్కడ ఎక్కువ శాతం బ్రెడ్, చీజు, బటరు, ఈ మీటు ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. తిండి అదే ఎక్కువ. కూరగాయలు అవి ఏదంటే సలాడ్ లెక్క యూజ్ చేసుకుంటారు వీళ్ళు. అంతేగాని మిగతా అంతా మొత్తం ఎక్కువ ఏదైతే ఏ షాపులో చూసినా మీటు అవే కనబడతాయి ఇక్కడ. రెడీమేడ్ కుకింగ్ అన్నట్టు. అన్నీ మొత్తం ఫుడ్కి సంబంధించి మొత్తం ఇక బీర్లు, నాన్ వెజ్ అన్నీ ఎక్కువ నాన్ వెజ్ ఉంటాయి కదా. బ్రెడ్, మీటు అన్నీ ఎక్కువ సాసెస్లు అవే ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. ఎక్కువ తిండి, వాటర్ తక్కువ, బీర్లు ఏంటి మన వైను ఇవి ఎక్కువ తాగుతారు ఇక్కడ. ఏంటి లైన్ చూసారు కదా తిండికి. బ్రెడ్లు ఇవన్నీ ఇవన్నీ మీటు, చీజు సంబంధించినవి. అది ప్యూర్ బ్రెడ్ అన్నట్టు. ఇలా ఉంటుంది. ఇలా బీర్ కావాలంటే ఇది మిషన్. ఇది మిషన్, ఇది బీర్కి సంబంధించింది. ఇది మీటు. ఇక్కడ ఎక్కువ శాతం మొత్తం పోర్క్ ఎక్కువ తింటారు, అంటే పంది మాంసం ఎక్కువ శాతం ఇక్కడ. తక్కువ చికెన్, పోర్క్ ఎక్కువ తింటారు ఇక్కడ. తక్కువ దొరికే వాళ్ళకి ఇదే ఎక్కువ అన్నట్టు. ఇక్కడ మొత్తం ఏ ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి అలా అన్నట్టు ఇక్కడ ఎక్కువ శాతం. బర్గర్లు, చీజులు. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది అయ్యారు ఇక్కడ. మొత్తం అన్ని ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ మొత్తం ఇచ్చాడు. నచ్చడం అన్నీ ఇక్కడికి వస్తారు, తిరుగుతారు. అలసట అయిందని ఇక్కడ 2 బీర్లు తాగుతారు. చీజు, బ్రెడ్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటారు, తింటారు, పోతారు. ఇక్కడ కొత్తగా కనబడి చెరుకు జ్యూస్. చెరుకు మిషన్ అక్కడ తాత తీస్తుండే, అక్కడ అతను తీస్తుండే అక్కడ చెరుకు. దీనిలో పోసి ఐస్ పెట్టి ఆగేసి ఇస్తారు అన్నట్టు. బ్రెడ్స్ ఉంటాయి ఇక మొత్తం. ఎక్కువ శాతం ఇక్కడ అందరూ బ్రెడ్ ఎక్కువ తీసుకుపోతారు. ఇక్కడ ఇలా తిండంటే ఇదే ఇక బ్రెడ్డే. చూసారుగా, ఇదే ఇక మార్కెట్ మొత్తం. ఇక అక్కడ రాకుంటుంది. ఒక 1/2 కిలోమీటర్ వచ్చినాం. ఇంకా 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది ఇంకా పోవడానికి. ఇంకా ముంగట కూరగాయలు ఉన్నాయి, డ్రెస్సెస్ సంబంధించినవి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సరే మరి ఉంటున్నా అందరికీ. థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి, చూడండి. ఇది కావాల్సింది, ఇది ఎక్కడ ఉంటుందో నేను లింక్ కింద ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో. ఓకే, థ్యాంక్ యూ అండి.